స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసయ్య నామములో మరొకసారి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ రీతిగా మనం ఉండగలిగాం. అందరు చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చేయండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న సమయం చాలా ప్రశస్తమైనదండి. ఈరోజు ఒక ప్రవచనాత్మకంగా దేవుడు మనందరితో మాట్లాడనైనాడు గనుక చప్పట్లు కొడుతూ ప్రభువుకు మహిమ చెల్లించండి. గట్టి కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మాట్లాడే ప్రతి మాట దేవుడు మీ జీవితాల్లో నాటడానికి మీరు మనసునివ్వాలని కోరుచున్నా. మీ అందరికి తెలిసిన వాక్య భాగం ఒకసారి చూడండి. 23వ కీర్తన, దావీదు కీర్తన 23వ అధ్యాయం 1వ లైన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అందరూ చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను కరుండజేయుచున్నాడు. మీరు ఎలా మాట్లాడారో కానీ ఈ మాట అనుభవిస్తూ విశ్వసిస్తూ మాట్లాడినట్లయితే దరిద్రతకు ఈ రోజే మీ ఫుల్ స్టాప్ పట్టబోతున్నది. ఆమేన్. ఇక్కడ నా కాపరి, నా నా అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నా కాపరి, పక్కల కాపరి కాదు, నా కాపరి. యెహోవా నా కాపరి. నా అనే పదాన్ని బట్టి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. నా అనుకునే దానికి ఒక స్వార్థం ఉంటుంది. నా అనేది దేవుడు కూడా నా అనుకునే వారికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, హల్లెలూయా. నా డాడీ అంటే నువ్వు నిన్నేమంటాడంటే నా బిడ్డ అని అంటాడు. ఈ అనుబంధాన్ని ఏ రోజు కూడా, ఏ క్షణము కూడా మనం వదిలిపెట్టకూడదు. ఒక కాపరికి ఉన్న లక్షణం, ఒక కాపరిలో ఉన్న భారం, ఒక కాపరికి ఉన్న ప్రేమ, ఒక కాపరిలో ఉంటున్న త్యాగం ఈరోజు ప్రభువు తన యొక్క జీవన శైలి నుండి మనతో మాట్లాడడానికి ఇష్టపడుచున్నాడు. కాపరి నిరంతరము కాస్తాడు, కాపరి నిరంతరం మేపుతాడు, కాపరి నిరంతరం పిలుస్తాడు, కాపరి నిరంతరం ముందు నడుస్తాడు, కాపరి నిరంతరము నీ కొరకై ఎదురు చూస్తూ ఉంటాడు. నా కాపరి దేవుడు మొదట ఈ నానే అనుబంధాన్ని చెప్పి నేను ఆయన యొక్క లక్షణాలు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. నా అనుకునేది ఏదైనా ఉన్నది అంటే అందులో నుండి సమస్తమైన ఈవులు మనకు అనుగ్రహించబడుచున్నవి. ఈ నానది లేనప్పుడు నువ్వేం చేయలేవు, ఆయన కూడా ఏం చేయలేడు. మనల్ని దేవుడు నా ప్రజలు అంటున్నాడు. అందుకనే ఐగుప్తులో ఉన్న ప్రజలను నా ప్రజలు అన్నాడు. కనుక ఏం చేశాడు? వారి బానిస సంఖ్యలను తీశాడు, వాళ్ళ కాడిమాని పలుపులను త్రెంచివేశాడు, వారిని విడిపించాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నా అనుకున్నప్పుడు జరిగే కార్యాలు ఇవి. మొదట నువ్వు నా అనాలి, తర్వాత అంటాడు నా అని ఆయన అంటాడు. నా బిడ్డ అనుకున్నప్పుడు నీకు స్వార్థం ఉంటుంది. నా బిడ్డ అంటే నన్ను పోషించాలని నువ్వు ఆశిస్తావు. నా బిడ్డ అనుకున్నప్పుడు నువ్వేదైనా ఇవ్వాలని ఆశిస్తూ ఉంటావు. నా తండ్రి అంటే ఆయన దగ్గర చేదని ఆశిస్తూ ఉంటావు. నా తండ్రి అని నువ్వంటే నా బిడ్డకి ఏదైనా ఇవ్వాలని ఆయన కూడా ఆలోచన కలిగి ఉంటాడు. ఈ నానది లేనప్పుడు మనం అనాథలుగా మారిపోతాం. నానది లేనప్పుడు మనం భయపడవలసి వస్తుంది. నానది లేనప్పుడు దిక్కులేని వారం అయిపోతాం. అందుకే ప్రతి వారి దృష్టి కూడా నాకు కాపరి ఉన్నాడు కదా, నాకు కాపరి ఉన్నాడు కదా, ఆయన నన్ను కాపాడుతాడు.
ప్రైజ్ ది లార్డ్. మనల్ని సొంతం చేసుకోవడానికి యేసు ప్రభు చెల్లించిన మూల్యం మీరు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా. బాగా వినాలి. వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ నశించే వాటి ద్వారా. వెండి నశించుతుంది, బంగారం నశించుతుంది. నశించే వాటితో దేవుడు మనల్ని కొనలేదు. కానీ చదువునానా వినాలి. అమూల్యమైన అనగా అది దోషము లేని రక్తము, నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా. నా రక్తం ఇచ్చి నిన్ను కన్నాను, నా ప్రాణం పెట్టి నిన్ను కన్నాను అంటున్నా. అందుకే 2వ అధ్యాయము 9వ వచనం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన యేసయ్య గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మనం ఎవరమాట ఒకటి చెప్పండి. ఏర్పరచబడిన. అంటే ప్రభు మనమే అనుకుంటున్నాం, అలా కలిసిపోతున్నాం. కులము నుండి బయటకు వచ్చిన మళ్ళీ కులం అని వెళ్ళిపోతున్నాం. మతం అనే వ్యక్తి మళ్ళీ మతం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆచారాలని మళ్ళీ ఆచారం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని కులములో నుండి, మతములో నుండి, ఆ పాత స్థితి నుండి, ఆ పాపపు గుంపు నుండి, ఆ దోషమైన గుంపు నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేసాను, నా వంశముగా చేశాను. చేతులెత్తే. యూదా వంశస్థులమై ఉన్నాము. చేతులెత్తుదా. హల్లెలూయా. పవిత్రమైన రక్తము నిన్ను కన్నది. నిర్దోషమైన రక్తము చేత నువ్వు విలువైన వ్యక్తిగా కొనబడ్డావు. దేవుని బిడ్డలారా, హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయములో ఒకసారి చూడండి. చూడగా నీ నాభి సూత్రము కోయబడలేదు. అర్థమైందండి? నాభి అంటే బొట్టు, ఆ సూత్రము అంటే పేగు బంధం అంటారు కదా, పేగు కోయబడలేదు. ఇంకా చదవండి. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడడం లేదు. శుభ్రమవడానికి నీళ్లతోను కడగబడలేదు. వారు నీకు ఉప్పు కూడా రాయలేదు. బట్ట చుట్టకపోయి ఈ పనులలో ఒక్కటైన నీకు చేయలేదు కదా. ఎవరు కటాక్షింపలేదు. ఎవరు కూడా నీ మీద అయ్యో అని కటాక్షింపలేదట. నీ యందు జాలిపడు ఒకడును లేక, నీ యందు జాలిపడు వాడు ఒకడు లేకపోయాను. నువ్వు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడుతుంది. అది మన 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 బ్రతికేదట. అసహ్యంగా ఉన్నాం, బయట పారవేయబడ్డాం. అలాంటి దిక్కులేని, దశ లేని, ఆదరణ లేని, అందము లేని, కనీసము శుభ్రము లేని మన బ్రతుకులను యేసయ్య ఎలా కొన్నాడంటే, నీవు మనుషుల దృష్టిలో కనబడవచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు బంగారం కంటే గొప్ప అని చెప్తున్నాడు. ఆమేన్. చెప్పండి. నీకు ఏమి ఇవ్వాలనుకున్నాడు? నేను ఈ బిడ్డను ఎలా కొనాలి? విస్తారమైన వెండిచ్చుకుందామా? అయినా ఆ వాల్యూ సరిపోదు అనుకుంటున్నాడు. బంగారం ఇయ్యనా? సరిపోదు అనుకుంటున్నాడు. రత్నములు ఇయ్యనా? సరిపోదు అనుకున్నాడు. మరి ఏమి ఇవ్వాలంటే, నా ప్రాణానికి నా ప్రాణం ఇచ్చేసి, నా రక్తం ఇచ్చేసి ఈ బిడ్డను కొంటానన్నాడు. మొదట నానే అనుబంధం కొరకు చెప్తున్నాను నేను. నువ్వు నాన్నప్పుడే ఆయన అంటాడు నా బిడ్డ అంటాడు. ఈ నాన్నది ఏం చేస్తున్నంటే, మన ప్రతి పాపమును, మన ప్రతి శాపమును మనం దేవుని దగ్గర ఒప్పుకొని, నేను ద్రోషిని, నేను పాపిని, నేను మూర్ఖురాలను, మూర్ఖుడను, దుర్మార్గుడను, దుష్టుడను అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, నీ మీద జాలిపడిన యేసయ్య ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చేసి నిన్ను ఆయన కొనుక్కుంటాడు. చేతులెత్తి దేవుని స్తోత్రం చేద్దాం. ఇప్పుడు నేనేమంటాడు? నా బిడ్డ అంటాడు. హల్లెలూయా. నువ్వు నా యేసయ్య అంటే నా బిడ్డ అని అంటాడు. అర్థమైందండి? ఆమేన్. బ్రతుకు అని నీతో నేను చెప్పాను. ఆభరణ భూషితురాలుగా నిన్ను చేశాను, అలంకృతురాలుగా నిన్ను నేను చేశాను. అలంకృతురాలు. ఈ మధ్యాహ్న వేళలో దేవుని వాక్యం వింటున్న బిడ్డ, నువ్వెంతో గొప్ప వ్యక్తివి.
నిజమేనా? ఎంతమంది? హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు బంగ్లా గలవారు అదృష్టవంతులు అనుకుంటున్నారు. కావచ్చు, అది ఈ లోకం వరకే. కానీ అక్షయమైన ఆస్తులు దేవునికి పరలోకంలో సిద్ధపరచాలి. ఆమేన్. వాక్యం సెలవిస్తున్నది. ఇంకా చదవండి. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. ఆహా, చేతులు దేనికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. నా శ్వాసలో యేసయ్యా నీవు లేకుండా నేనుండలేనయ్యా. నీవు లేకుండా నేనుండలేనయ్యా. నువ్వు లేని ఏ క్షణమైన కానీ ఏ నెలలో బ్రతుకగలనా? నువ్వు లేని ఏ క్షణమైన కానీ ఏ నెలలో బ్రతుకగలనా? నా శ్వాసలో శ్వాసమైన యేసయ్యా నీవు లేకుండా నేనుండలేనయ్యా. దేవుని పిల్లలకు దేవుని ఆస్తులన్నీ సొంతం. అవునా? అంటే 24 కీర్తనలు 1 వచనంలో ఏముంటదంటే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవాయే. యెహోవాయే. మరి ఆయన ఎవరు మనకు? ఎవరు చెప్పట్లేదండి. నా తండ్రి అని చెప్పండి. యేసయ్యా నీవు నా తండ్రివి. యేసయ్యా నేను నీ బిడ్డను. అందరూ చెప్పాలి హల్లెలూయా. అపరిణీవయ్యా గొర్రెను నేనయ్యా. అందరు వినండి. ఇది ఒక ప్రవచనాత్మకమైన సందేశం. వాగ్దానాలను బట్టి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాల వారు సొంతం చేసుకోగలరు. కానీ నువ్వు దేవునితో గడిపే ఆ సమయం నా అన్నప్పుడు నువ్వు తప్పనిసరిగా ఆయనను క్షణము కూడా మరిచిపోవద్దు, విడిచిపోవద్దు, ఆదమర్చి నిద్రపోవద్దు, ఆదమర్చి ఎవరితో మాట్లాడవద్దు.
నా డాడీ నా డాడీ నా డాడీ అనుకుంటే ఆయనతో నువ్వు పెన వేసుకొని బ్రతకాలి, ఆయనతో నువ్వు ఉండి బ్రతకాలి. అప్పుడు నీవు ఏదైతే అడుగుతావో, ఏదైతే అడుగు పెట్టి ఇది కావాలంటావో అది నీకు సొంతం చేస్తాడు. ఆమేన్ అన్నాడు కదా, అడుగు పెట్టు స్థలమును నీకు ఇస్తాను. అబ్రహాంతో చెప్పాడు, అడుగు పెట్టే స్థలాన్ని ఇస్తాను అంటే అర్థం ఏంటిది? అంతా నాదే. మీరు ఒకసారి ఆలోచన చేయండి. పెర్జీయులు, యెబూసీయులు, కనానీయులు, హివ్వీయులు వాళ్ళందరూ కూడా ఆ పట్టణాలు కట్టుకున్నారు, సేద్యపరుచుకున్నారు. ప్రభు ఏం చేశాడు? పండి. ఎందుకనంటే ఇది భూమి నాది, నా బిడ్డలకు నేను ఇస్తా. భూమి మీద సొత్తైన ప్రజలు, స్వతంత్రులు ఎవరు తెలిసిన కేవలం యేసు రక్తములు కడగబడిన వారు మాత్రమే. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నా శ్వాసలో యేసయ్యా నీవు లేకుండా నేనుండలేనయ్యా. కేవలము నీవిచ్చిన కృపయే నా బ్రతుకు, కేవలము నీవిచ్చిన కృపయే. నాలోని జీవం నీలోని ఊపిరి, సొంతము చేసితివి నన్ను నీ సొత్తుగా మార్చితివి, ఏ క్షణమైన గాని నేనిలలో బ్రతుకగలనా, ఏ క్షణమైన నా శ్వాసలో శ్వాసమైన యేసయ్యా నీవు లేకుండా నేనుండలేనయ్యా. ఘనతలు మెప్పులెన్నైనా గౌరవ మర్యాదలు వచ్చినా గౌరవ మర్యాదలు వచ్చినా నీ సొత్తైన జనముగా ఉన్నప్పుడే పరచబడిన వంశమునైతిని. నా శ్వాసలో శ్వాసవైన యేసయ్యా, నా శ్వాసలో శ్వాసవైన యేసయ్యా నీవు లేకుండా నేనుండలేనయ్యా. యేసయ్యా Praise the Lord. Amen. ఒక్క వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చారు. ఒక్క వ్యక్తి కొరకై ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచాడు నా యేసయ్య.
బావి దగ్గరకు వచ్చాడు మిట్ట మధ్యాహ్నం ఇలాంటి ఎండలో. ఆమె కొరకే వచ్చాడు, ఆమెతోనే మాట్లాడాడు. ఆయన అన్నాడు తెలుసునా, దేవుని ఆత్మను నాకు దాహముగా ఇమ్మని నిన్ను అడిగిన వాడు ఎవడో నీకు తెలిసినట్లయితే నువ్వు ఆయనను కనుక నువ్వు అడిగినట్లయితే ఆయన నీకు జీవ జలములు ఇచ్చును. ఎవరిని అడుగుతున్నాడట? మన ఆత్మను. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము చేత కడగబడ్డాం గనుక ఆయన సొత్తైన ప్రజలు. అందరు చెప్పండి ఆమేన్, ఆమేన్. యెహోవా, కుడి చేతులెత్తి, యెహోవా నా కాపరి. నా అనేది ఏ రాజు నువ్వు విడిచిపెట్టకూడదని చెప్పి మనవి చేస్తున్నా. ఈ భూమి ఎవరిది? యేసయ్య. పర్వతాలు ఎవరివి? అన్ని కూడా ఆయనవే. అవన్నీ కూడా నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నా. ఒకవేళ ఆ అనుసంధానాన్ని కోల్పోయావా, ఈరోజు మళ్ళీ తిరిగి పొందుకో. ప్రైజ్ ది లార్డ్. ఈ పాటకు తగ్గట్టుగా మన జీవితం ఉండును గాక. క్షణమైనా నేను బ్రతకలేను అనేది డెఫినెట్లీ నీ జీవితంలో నీకు తీరని దాహంగా ఉండును గాక. ఇప్పుడు నేను చెప్తున్నా కాపరి యొక్క లక్షణం. నా అనుకున్నప్పుడు అన్ని నీకు ఇస్తాడు. కాపరి ఏం చేస్తాడు? నిన్ను కాపాడువాడు. నెంబర్ 1, కాపరి ఏం చేస్తున్నానా? ఎలా? మెలకుతో ఉండి. ఎలా కాపాడుతాడో వినండి, నా మాట వినండి. తెగులు రాకుండా నిన్ను కాపాడువాడు యేసయ్య. కరువులో నుండి నిన్ను కాపాడువాడు యేసయ్య. శత్రు భయము నుండి కాపాడేది యేసయ్యే. దిగులు రాకుండా కాపాడేది యేసయ్యే. ఆమేన్. తోడేళ్ళు వస్తుంది, గొర్రెలు ఏం చేస్తాయి? బెదిరిపోతాయి. కానీ గొర్రెల కాపరి వెంటనే మేలుకొని గొర్రెల పక్షాన నిలుస్తాడు, తోడేళ్ళతో పోరాటం చేస్తాడు. ఈ లోకములో ఉన్న కాపరికి అంత ప్రేమ ఉంటే పరలోకపు కాపరికి ఇంకెంత ప్రేమ ఉన్నదో చెప్పబడి. ఆమేన్. ఆకస్మికంగా ఏదైనా నీ మీదికి వచ్చినట్లయితే నువ్వు ఆదమర్చి నిద్రపోతా ఉంటావు. కానీ నిద్రపోని దేవుడు ఆకస్మికంగా వచ్చే ప్రమాదము కానీ, వ్యాధి కానీ, తెగులు కానీ, రోగము కానీ ఏదైనా నీ మీదికి వచ్చినట్లయితే దాన్ని కనిపెట్టి గద్దించేది నీ కాపరి మాత్రమే. ఆమేన్. రోమపత్రికలో ఉంటుంది, రోమపత్రికలో 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 6 నుండి. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా మృతుల నుండి పైకి తెచ్చుటకు. హృదయములో అనుకున్నవ తప్ప యేసుప్రభు ఉంటే బాగుండు, నాతో ఉంటే నాకు రక్షణ కలుగు, నాకు అన్ని దొరుకు అని అనుకునే వారు ఇక్కడ చాలా మంది ఉండవచ్చు. యేసు ఎవరు? వాక్యం. వాక్యం ఎంతమంది బైబిల్ తీసుకొచ్చారు? బైబిల్ చూపించండి, బైబిల్ చూపించండి. హల్లెలూయా. వాక్యమేనా? యేసు వాక్యమేనా? ఆ వాక్యం ఎక్కడున్నది? అది చదువున్నాను, అది మీకు చదవండి. అబ్బా, మన దగ్గర ఉన్నది, మన నోటిలో ఉన్నది. చప్పలు గట్టి కొడితే స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. వాక్యం ఎక్కడా? నా యొద్ద. వాక్యం ఎక్కడా? నా నోట్లో. వాక్యం ఎక్కడా? మన హృదయంలో. ఆమేన్. నా శ్వాసలో శ్వాసవైన యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేనయ్యా. క్షణమైన గాని బతుకగలనా, క్షణమైన గాని నేనిలలో బ్రతుకగలనా. ఇప్పుడు చెప్పండి, కుడి చేతి చెప్పండి. వాక్యము నా యొద్దను, నా నోటిలో, నా హృదయములో ఉన్నది.
నువ్వు ఒప్పుకున్న వెంటనే యేసయ్య ఎక్కడికి వస్తున్నాడు? మన ఎద్దకు. ఎక్కడికి వస్తున్నాడు? నోటిలోనికి. ఎక్కడికి వస్తున్నాడు? అబ్బా, మీరు ఇప్పుడు ఒంటరి కాదు, యేసయ్యను కలిగి ఉన్నారు. యేసయ్యను కలిగి ఉన్నారు. ఆమె చెప్దాం, యేసయ్యను కలిగి ఉన్నారు. యేసయ్య శ్రీమంతుడా పేదవాడా? అందుకనే నువ్వు కూడా శ్రీమంతురాలు, శ్రీమంతుడమే. చెప్పలు గట్టి కూడా దేని స్తోత్రం చేద్దాం. యేసయ్యలో ఉన్న ఆరోగ్యం నీకు కూడా కలుగుచున్నది. యేసయ్య తీసుకొచ్చిన సమాధానము, సంపదలు మీకు కలుగుచున్నవే. యేసు ఏమై ఉన్నాడో నువ్వు కూడా అదే ఉన్నావు. ఉన్నావు దేవా ఇమ్మానుయేలువై, నన్ను వేడిపోని నా బంధము నీవై. ఉన్నావు దేవా ఇమ్మానుయేలువై, ఉన్నావు దేవా ఇమ్మానుయేలువై, నన్ను వేడిపోని నా బంధము. పడాలి. ఉన్నావు మీ శరీరంలో పీడించే వ్యాధుల నుండి, బాధల నుండి, అన్నిటి నుండి దేవుడు మీకు విడుదల చేయబోతున్నాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాక్యం ఎక్కడో ఉన్నది అని దిగులు పడి ప్రాణాల మీదకి తీసుకొచ్చుకుంటున్నారు. అందుకే నాకు చాలా రోషం కలిగింది. నేను ట్రైన్లో వస్తూ చాలా డివోషన్ చేశాను. నిన్న నాకు మంచి ఏసీ రూమ్ దొరికింది. ఆ ఏసీలో నేనున్నాను. ప్రయాణం అంతా కూడా నేను చాలా సమయము ఒక్కడినే ఉన్నా. ఆ బోయ్ అంతా నేను ఒక్కనే. స్తోత్రం. ఎవ్వరు లేరు. చాలా దూరం ఒక్కడిని వచ్చేసాను. అందులో ఎన్ని 100 సీట్లున్నా 100 సీట్లున్నా ఒక్కడినే ఉన్నా. అప్పుడు నాకు తట్టింది ఏంటి? నాకు ముఖ్యంగా సునీల్ చనిపోయిన సమయంలో, రత్న చనిపోయిన సమయంలో ఎంతమందిని మేము వదిలిపెడతాం ప్రభు అనిపించేసి నాకు చాలా రోషం కలిగింది. ఆయన కాపరి, నేను కాపాడుతాడు. మరణం రాకుండా కాపాడుతాడు, వ్యాధి రాకుండా కాపాడుతాడు, కరువు రాకుండా కాపాడుతాడు. కానీ చాలామంది దేవునికి దూరంగా ఉండడాన్ని బట్టి, దేవుని సన్నిధికి దూరంగా ఉండి ఆపదలో ఏదో ఒక వాక్యం బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఎక్కడ దొరుకుతుంది జవాబు? దొరకదు. బిడ్డలారా, ప్రతి ఆదివారం ఎంత కష్టమైనా మీరు దేవుని మందిరానికి తప్పనిసరిగా వచ్చి విశ్వాస వాక్యం విని ఆ వాక్యాన్ని దాచుకోవాలి. ఆ వాక్యానుసారంగా మళ్ళీ మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మృతులను లేపుకున్న వారు లేరంటారా? కానీ నీవు బలహీన సమయంలో ఏ ప్రార్థన చేయలేవు, బలమైన ప్రార్థన చేయలేవు. నువ్వు ఎప్పుడు మండుతున్న బిడ్డవైతే మరణాన్ని కాల్చివేస్తావు. హల్లెలూయా. నీలో అగ్ని మండనంత మట్టుకు సాతాను నీ ఇంటితో ఆడుకుంటూనే ఉంటాడు. నువ్వు పేరుకే దేవుని పేరు చెప్పుకొని బ్రతుకుచున్నావు, కానీ నీలో దేవుడు లేడు. నీలో దేవుడు ఉన్నట్లయితే నీలో అగ్ని ఉంటున్నది. నీలో అగ్ని ఉన్నట్లయితే ఏ మాంత్రిక క్రియలు నీ దగ్గరికి వచ్చినా కానీ అవి కాలిపోతూనే ఉంటుంటాయి. పేరుకు బ్రతకవద్దు. హల్లెలూయా. పేరుకు బ్రతకవద్దండి. ఖచ్చితంగా నేను యేసును కలిగి ఉన్నా అని ఒప్పుకోవాలి. ఓ మరణమా, నాతో నీకేమి నిమిత్తం అని చెప్పి నువ్వు సవాల్ చేయగలుగుతావు. నీ ఆత్మీయ నేత్రాలు వెలుగుతా ఉంటుంటవి. యేసు ఎలా వివేచించాడో నువ్వు కూడా అలా వివేచిస్తావు. శిష్యులు తెల్లవారు జరిగే కార్యమును చూడలేకపోయారు, కానీ యేసు ప్రభు జరగనయ్యినది చూస్తే ఆయన తనకు తానుగా అర్పించుకొని ప్రార్థన చేశాడు. తండ్రి, పాత్ర అతను తొలగించి నీ చిత్తమైతే అన్నాడు అని. తప్పనిసరిగా నేను పాత్ర పుచ్చుకోవాల్సి ఉన్నదని చెప్పి తన్ను తానుగా మరణానికి అప్పగించుకున్నకు, మరణానికి ఎదురు వెళ్ళిపోయి నేనే మీరు ఎదుగుతున్న వ్యక్తిని చెప్పి తన్ను తానుగా అప్పగించుకున్నాడు. చేతులు దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా.
హల్లెలూయా. అందుకే యేసును చంపే అధికారం ఎవరికి లేదు, యేసును ఎవరు కూడా చంపివేయలేదు. యేసును ఎవరు చంపివేయలేదు, తన్ను తానుగా అర్పించుకున్నట్లుగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది. అందుకే నా అనే పదాన్ని మీరు ఎప్పుడు వదిలిపెట్టద్దు. దేవుడు నీ కాపరి అయితే నిన్ను కాపాడతాడు. మరణం రాకుండా, ప్రమాదాలు రాకుండా, కీడు రాకుండా, తెగులు రాకుండా నిన్ను కాపాడతాడు. బైబిల్ ఒక స్పష్టమైన మాట ఉంటుంది, మరణకరమైనది ఏది వారు త్రాగినను, చెప్పాలి మీరే, వారికి. ఈ మాట ఎక్కడ వదిలిపెట్టారు మరి? భక్త్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, ఎంతో మంది కుటుంబీకుల ద్వారా విషం తిన్నారండి. వాళ్ళ పరువు కోసమై వీళ్ళు ఏదో మతం పుచ్చుకున్నారని చెప్పి పెరుగన్నములో వాళ్ళ డాడీ ఏం చేశారంటే సాధు సుందర్ సింగ్ గారికి పెరుగన్నములో విషం పెట్టాడు. ఆయన ఏం చేశాడు, దాన్ని విషం పెట్టినట్టు తెలియదు అంటే వాళ్ళు అన్నారట్టుగా, అయితే లే పర్లేదు బిడ్డ, ఇక నువ్వు నమ్ముకో అని చెప్పి మరి భోజనం అని చేయమని చెప్పేసి ఏం చేసిందంటే విషం కలిపి భోజనం ఇచ్చారు. భోజనం ప్రార్థన చేసుకున్నాడు, తిన్నాడు. ఇక వాళ్ళు చూస్తున్నారు, చచ్చిపోతారా అని చూస్తున్నారు. చావు ఎక్కడిది, అది మంచి జీర్ణం అయిపోయింది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రెండవది యేసయ్య మంచి కాపరి. అంటే కాపరి ఏం చేస్తాడంటే పోషిస్తా ఉంటాడు, మేపుతాడు. మేపుతాడా? గొర్రెల కాపరి గొర్రెలు ఏం చేస్తాడండి, రాత్రంతా కాస్తాడు, పొద్దంతా మేపుతాడు. అవునా? చెప్పాలి. రాత్రంతా కాస్తాడు అంటే కాపాడుతాడు. దినమంతా ఎక్కడా, ఎక్కడనా, మైదానాలకు తీసుకెళ్తాడు, కొండలకు తీసుకెళ్తాడు, లోయలోనికి తీసుకెళ్తాడు, సమృద్ధి గల చోట్లోనికి తీసుకెళ్తాడు. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం. ఒక చూడండి, చదవండి పెద్దగా. సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా, సొలొమోను అంటే రాజు. రాజు ఇంటిలో భోజనపు సామాగ్రి ఎంత? ఇక లెక్క పెట్టుకోండి. 600 తూముల సన్నపు గోధుమ పిండి. 600 తూములు. తూమెడంత ఎంత అంటే 2400 కొలలు అన్నట్టు. చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దాం. మరి ఎంతమంది చేయాలా రొట్టెలు? సన్న గోధుమ పిండి. ఇంకా లెక్క పెట్టనా? 1200 తూముల ముతక పిండి. 1200 ముతక పిండి. 1200 తూములు అంటే 12 నాళ్ళు. ఇంకా క్రొవ్విన ఎడ్లు 10 ఎడ్లు కొవ్వినయి. మరి అంత భోజనం చపాతీలకు సరిపోవాలంటే కొవ్వినవి 10, విడి ఎడ్లు 20, మామూలు ఎడ్లు 20, 30 అయిపోయినాయి మొత్తం. 100 గొర్రెలను, 100 గొర్రెలు. ఇవి కాకుండా ఒక్క పూటకేనండి మళ్ళీ ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడెను. అబ్బనైనా చేతుల దేవునికి స్తోత్రం చేద్దాం. కాపరి నీకేం కావాలన్నా నువ్వు అడుగు, అది నీకు ఇస్తాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. నువ్వు మంచి భోజనం చేయబోతున్నా, కానీ నా అనేది మాత్రం వదిలిపెట్టవద్దు. దేవునికి స్తోత్రం కలను గాక. అన్ని దేవుడు నీకు ఇస్తాడు, సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. శ్రేష్టమైనవి, అమూల్యమైనవి దేవుడు నీకు ఇస్తాడు. నా ప్రజలు అని ఐగుప్తులు ఉన్న వాళ్ళని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి తల్లి? అంటే నా అప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళ భోజనం ఏంటిది? అడుక్కొని తినడమే. దాసి కన్నులు ఎవరి వైపు చూస్తాయట? యజమానురాలు చేతి తట్టు చూస్తాయి. దాసుని కన్నులు యజమానుని చేతి తట్టు. వాళ్ళు ఎప్పుడు కూడా అలా అడిగే వాళ్ళే. ఆ కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు అవి కూడా ఇవి కూడా అడుక్కొని తినాల్సిందే. అయితే వారిని ఎక్కడ తీసుకొచ్చాడంటే పాలు తేనెలు ప్రవహించే రాజ్యానికి. దాసులే రాజులు అయిపోయారు. చప్పట్లు కొడతాను దేవుని స్తోత్రం. దాసులే యాజకులు అయిపోయారు. చప్పట్లు కొడి దేవుని స్తోత్రం చేద్దాం. నువ్వు నేను కూడా లోకంలో దాసులమే, కానీ యేసు వాక్యము నిన్ను విడిపించినది, యేసు రక్తం నిన్ను విడిపించినది. ఈ రోజు నువ్వు స్వతంత్రంగా బ్రతుకుతున్నావు. నీకు సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు. ఒక్కొక్క పూటకు ఇన్ని రకాల రుచికరమైన భోజనాలు
ఆ రాజగృహంలో అంటే యేసయ్య ఇంకెంత గొప్ప రాజు దేవుడు చెప్పాలి. ఆయన స్టేటస్కి తగ్గట్టుగా, అంటే హోదా, ఆయన హోదాకు తగ్గట్టుగా ఎన్ని సంవత్సరాల విందు? ఇది ఊహ కాదు, కథ కాదు, నువ్వు వినోదులు పెట్టడానికి వీల్లేదు. నిజముగా 7 ఏళ్ల విందులో నువ్వు పాల్గొనబోతున్నావు. నీకు బంగారు పట్టు వస్త్రాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రశస్తమైనవి దేవుడు నీకు ధరింపచేసి ఆ విందులోనికి నేను ఆహ్వానించబోతున్నాడు. ఆమేన్. ఇక్కడే ఇన్ని రకాలుంటే పరలోక రాజ్యంలో ఎన్ని రకాలుంటాయి? పరలోక రాజ్యంలో ఇంకెన్ని రకాలు? అంత శ్రేష్టమైన దేవునికి ఇవ్వబోతున్నాడు. స్థితిలో దేవుని స్తోత్రం చేద్దాం. శ్రేష్టమైనవి, అమూల్యమైనవి ఆశీర్వదించి నాకిచ్చినవయ్యా. శ్రేష్టమైనవి ఆశీర్వదించి ఉదయం మొదలు సాయంకాలం వరకు నాకేమి కావాలను చూచువాడవు. తండ్రివి నీవే యేసయ్యా, కోటి వందనాలయ్యా. తండ్రివి నీవే యేసయ్యా, కోటి వందనాలయ్యా. చుట్టితేనె ధారలతో, మంచి గొర్రె పంటలతో నన్ను పోషించే దైవమా. లెక్కలేని తండ్రులు నీకయ్యా. ఎస్కోలు లోయలో వాళ్ళు మోసిన గెల ఎందరు మోసారన్నా? ఇద్దరు. ఎందరు? అంటే ద్రాక్ష గెలనే ఇద్దరు మోసారంటే ఎంత పెద్దదో చూడండి ఆ తోటలిగా. కొట్లలో ధాన్యం ఉంటుంది, తొట్ల నిండా ద్రాక్ష రసం ఉంటుంది అని చెప్పాడు దేవుడు. అంత ఆశీర్వాదకరమైన దేశంగా దేవుడు చేశాడు. అమ్మా, అయితే యేసుక్రీస్తును కలిగి ఉన్న నీవు ఇంకెంత ధన్యురాలు, ఎంత ధన్యుడు. నువ్వు రాజ్యపాడి బ్రతకడానికి వీలేదండి. ఒక్కొక్క చెట్టును పుట్టించాడు, దానికో ఒక గుణం ఇచ్చాడు, దానికో రుచి ఇచ్చాడు. రుచితో ఆగిపోదండి, ప్రతి ఫలము నీకు ఆరోగ్యమే. చేతులెత్తి దేనికి స్తోత్రం చేద్దాం. మనుషునికి కావలసినవన్నీ కూడా దేవుడు భూమిలోనే పుట్టించాడు. ఆమేన్. ఒక్క పండుకు ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ఈ లోకంలో ఎన్ని ఉన్నాయో అన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆయన నువ్వు కలిగి ఉన్నావు, ఆయన నువ్వు కలిగి ఉన్నావు. ఏం కావాలన్న దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మళ్ళీ చెప్తాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎంతమంది ఒప్పుకున్నారు? ఇక లేదు అనే మాట ఉండద్దు, అప్పు అనే మాట రావద్దు. స్తోత్రం. అన్ని దేవుడు మీకు సమృద్ధిగా ఇవ్వబోతుంది. మూడవదిగా కాపరి లక్షణం, ముందు నడుస్తాడు. అందరు చెప్పాలి, ముందు నడిచే కాపరి. మీకా గ్రంథం ఏం చేస్తాడో చూడ, 2వ అధ్యాయం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుతుంది. చేతుల పైకి ఎత్తి స్తోత్రం చేద్దాం. ఏం పడగొడతాడట? అడ్డుగా ఉన్న ప్రాకారములు, ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రాకారాలన్నీ యేసయ్య కూల్చబోతున్నాడు. గొర్రెల కాపరి ముందు నడుస్తాడు, గొర్రెలన్నీ ఆయనను వెంబడిస్తాయి. అందరు ఎంతమంది యేసయ్యను వెంబడిస్తున్నారు? వారు ధన్యులు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ముందు లోయలన్నీ పూడ్చబడతా ఉంటవి, నీ ముందు వంకర త్రోవలన్నీ చక్కగా చేయబడతా ఉంటవి, నీ ముందు కరుకురాళ్ళన్నీ కూడా నున్ను చేయబడతా ఉంటుంటవి. నీకున్న సమస్త విధములైన బాధలన్నీ యేసయ్య ముందు దాటుతూ తొలగించి వేస్తాడు. ఆమేన్. కాపరి ముందు నడుస్తాడా? వెనకాల కావలిగా ఉంటాడు, ముందు కూడా నడుస్తాడు. కాపరికి ఇంకో లక్షణం ఏంటంటే పేర్లు పెట్టి పిలుస్తాడు. నిన్ను ఎవరు పిలవకపోవచ్చు ముద్దుగా, కానీ మీ డాడీ ప్రేమతో పిలుస్తాడు. ఆమేన్.
ఆప్యాయంగా పలకరిస్తాడు. తన గొర్రెలను ఆయన పేరు పెట్టి పిలుచును. అమ్మా, ఇక్కడ నా అనే అనుబంధాన్ని మీరు వదిలిపెట్టవద్దు. నువ్వు నా యేసయ్య అంటావా? నా బిడ్డ అంటాడు. నీకు ఏ పేరైతే ఆయన పెట్టాడో ఆ పేరుతో ముద్దుగా పిలుస్తాను. నిన్ను శాలలో దాచుకుంటాడు, నీకు భద్రతనిస్తాడు. దేవుడి లేఖనాలు మన వెనుకల్లో దీవించి ఫలింపు చేయునుగాక. నా సర్వమయ్యున్నావు, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా సర్వమయ్యున్నావు. నిన్ను ప్రేమించు వారి కొరకు నీవు సిద్ధము చేసినవి విలువైనవి. నీవు నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా సర్వమయ్యున్నావు. అనాలి.
వాక్యం ఉచ్చరించడం ద్వారా మరణం నుండి తప్పించబడుతున్నాం, సమస్యలు తప్పించబడుతున్నాం. అందుకే ప్రతి ఆదివారం విలువైనది భావించు, ప్రతి ప్రార్థన కోడిక ఎంతో విలువైనదిగా భావించి ఆశ కలిగి ఆసక్తి కలిగి పరిగెత్తుకున్నాను. నేను విశ్వసించే వాక్యం నీ లోపల ఉన్న తల్లి. ఆ వాక్యం జీవం, ఆ వాక్యం ప్రాణం, ఆ వాక్యం వెలుగు, ఆ వాక్యం ఆశీర్వాదమే. వాక్యం నీలో ఉంది. నువ్వేం కావాలని ఆయన బిడ్డగా అడుగు, ఆయన బిడ్డగా వెళ్ళు, ఆయన బిడ్డగా శాసించు, ఆయన బిడ్డగా నీవు అడుక్కో, ఆయన బిడ్డగా నువ్వు పొందుకో. అందరూ చెప్పండి, మీ కుడి చేయెత్తి, యేసయ్యా నేను నీ బిడ్డను, యేసయ్యా నీవు నా కాపరివి, నీవు నా కాపరి, నీవు నా కాపరి, నాకు లేమి కలగదు. మీరు ఒప్పుకున్నారు కనుక లేమి రాదు. దేవుని బిడ్డలారా, మీరు ఇంకెప్పుడు మీరు అవిశ్వాస మాటలు మాట్లాడవద్దు, లేమిని ఉచ్చరించవద్దు. యేసయ్య నీలో ఉన్నాడు, ఆయన శ్రీమంతుడు. యేసయ్య నీలో ఉన్నాడు, ఆయన ఐశ్వర్యవంతుడు. యేసయ్య నీలో ఉన్నాడు, ఆయన బలవంతుడు. యేసయ్య నీలో ఉన్నాడు, ఆయనకు అన్ని అనుగ్రహించబడినవి, ఆయనకున్నవన్నీ నీవే. పరిశుద్ధుడైన ప్రభువా, చేతులెత్తి విశ్వసించిన ప్రతి వారి మీద ఇప్పుడే నీ అగ్ని అభిషేకం దిగవచ్చును కాక. నీ యొక్క లేఖనాల ప్రకారంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగుదురు కాక. సాతాను క్రియలని లయపరచబడును కాక. మేము నీ సొత్తైన ప్రజలము నాయన, నీ స్వకీయ సామర్థ్యము నాయన, నీ యొక్క ఏర్పాటు చేయబడిన వంశమై ఉన్నాము నాయన. నీవేమైతే కలిగి ఉన్నావు అన్ని మాకు సొంతమని చెప్పాను. మేము నమ్ముచున్నాం, మేమన్నీ కలిగి ఉండబోతున్నాం. దీవించుము, దీవించుము. లార్డ్ బ్లెస్ ద మాస్టర్. వాక్యం విని ఈ రోజు ఎంతమంది విశ్వసించారో వారందరూ నిత్యముగా ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఈ మనవులన్నీ నీకు సమర్పిస్తున్నాము తండ్రి, సంఘాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మహిమ యేసయ్యకు ఆరోపించుదాం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే, తేజస్సు నీకే, ఆరాధన నీకే, జీవిత కాలమంతా స్తుతులు నీకే. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అని ఉన్న సహవాసము సదాకాలం మనకు, మన కుటుంబాలకు, జిఎస్ఎల్స్ మినిస్ట్రీల ప్రతి ఫ్యామిలీకి, కర్మేలు, ప్రార్థన, ఆరాధన మందిరాలకు, కాపరులకు, వారి కుటుంబాలకు, మనం చేస్తున్న ప్రతి కార్యమునకు, ఈ నెలలో వచ్చే నెలలో ప్రతి సభకు, సకల పరిశుద్ధులకు ఋషులే మనకు సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తం జయం, శిలువ రక్తమే జయం. క్రీస్తు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభునకే. అందరూ చెప్పాలి హల్లెలూయా.